పాత సిలిండర్ అయిపోతే కొత్త సిలిండర్ పెట్టామండి. ఇంకా స్టవ్ వెలిగిస్తుంటే అస్సలు వెలగటం లేదు. సిలిండర్ పెట్టిన తర్వాత ఇంకా 2 స్టవ్లు వెలగకపోతే సాయంత్రంకి మెకానిక్ పిలిచి స్టవ్ అయితే తయారు చేసాము. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఈరోజు మన వాళ్ళ ఇంట్లో అనుకోకుండా కొత్త సిలిండర్ అయిపోయింది. పాత సిలిండర్ కొత్త సిలిండర్ పెడితే అది అస్సలు పట్టడం లేదు, అంటే స్టవ్ వెలగటం లేదు. అది ప్రాబ్లం వస్తే ఇంకా వంట చేయడం అవ్వదనేసి మేమైతే దివ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. మన నవ్య నేను మా మనవరాళ్ళు కలిసి వచ్చామన్నమాట. ఇక్కడే వండుకొని ఇక్కడ తినేసి వెళ్తాము. మా చరణ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయిండాలి. ఇంకా మా మనవరాళ్ళకి తీసుకొని దివ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. యాక్చువల్లీ దివ్య ఊరు వెళ్ళినది, ఇంట్లో ఎవరు లేరు. దివ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ముద్దు పెట్టేస్తుంది మా మనవరాలు, అయితే ముద్దు పెట్టేస్తుంది చూడండి. మా మనవరాల కోసం సెర్లేకు ఇవన్నీ పట్టుకొని ఇక్కడికైతే వచ్చేసాము. మా మనవరాల బట్టలు సెర్లేకు కోసం ఇవన్నీ తీసుకొని అయితే నవ్య వాళ్ళ ఇంటి నుంచి దివ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా దివ్య వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఉప్మా అయితే చేసుకున్నాం అనమాట. మా మనవరాలకు సెర్లేకు చేసాము, ఉప్మా చేసాము, ఇంకా టిఫిన్ తిన్నాం అనమాట. మా దివ్య ఊరు వెళ్ళిపోయింది, అసలు వండిసి తెచ్చుకున్నాం. ఇంక ఊరు వెళ్ళింది కదా, అందుకనేసి మేము వచ్చాము దివ్య వాళ్ళ ఇంటికి. ఇక్కడే వంట చేసుకొని తింటామన్నమాట. ఇక్కడ దివ్య చిన్నది దేవుడి బల్ల అయితే పెట్టింది చూడండి. ఈయన ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకుంటుంది. నమస్తే. మా మనవరాలు దేవుడి ఫోటో చూస్తేనే దండం పెట్టేస్తుంటుంది అనమాట. హాయ్ చెప్పి హాయ్ హాయ్. ఎంతమంది అచ్చళ్ళు ఉంటే అంత సాయం అండి. మా నవ్య దివ్య ఒకే సొసైటీలో ఉంటారు కాబట్టి సాయంగా ఉంటుంది. అక్కడ ఏమైనా ప్రాబ్లం అయినా ఇక్కడికి వచ్చేస్తుంటుంది అనమాట. దివ్యకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా నవ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటుంది. మా పెద్ద అమ్మాయి కావ్య అయితే కొంత దూరంలో ఉంటుంది.